హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ రాజవరపు. ఈరోజు అయితే ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి బజ్జీలు చేస్తున్నా. ఆ చెల్లి వచ్చిందని బజ్జీలు చేస్తున్నా, మిర్చి బజ్జీ. తనైతే ఇలా వీడియో తీస్తుందనమాట. నేను వీడియో తీసుకుంటాను బజ్జీలు చేసేది అని చెప్పాను. బజ్జీలు చేసేటప్పుడు మంచిగా కన్సిస్టెన్సీ ఉంటే బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయండి. నేనైతే ఇది ఒక్కసారి నేర్చుకుంది కాదు, నేను కూడా ఒక 5-6 టైమ్స్ ట్రై చేసిన తర్వాత ఫైనల్గా ఒక పర్ఫెక్ట్ టైంకి వచ్చేసాను అనమాట. బజ్జీలు వెంటనే కన్సిస్టెన్సీ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం స్టార్టింగ్లో. వేగా అలవాటు అయిపోయింది, ఏది ఎంత క్వాంటిటీలో వేస్తే బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయని నేను తెలుసుకున్నాను అనమాట. ఒక లాస్ట్ టైం అత్తమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడైతే 80 బజ్జీస్ అయితే నేనే స్వయంగా వేశాను అనమాట. అప్పుడు ఆ కన్సిస్టెన్సీ చూసిన తర్వాత నాకు పర్ఫెక్ట్గా చేయడం వచ్చేసింది అనమాట. ఇంకా అప్పటి నుంచి ఈవినింగ్ స్నాక్స్ ఒక వీక్లీ 1 or 2 అయినా నేను బజ్జీలు చేస్తూ ఉంటాను అనమాట. మా చెల్లి వచ్చినప్పుడు బజ్జీ చేయమని అడిగితే ఇలా చేసేస్తున్నాను అనమాట. ఇదండి బజ్జీ కన్సిస్టెన్సీ. అయితే నేనైతే చిన్న బాండీనే పెట్టాను, అందుకని 3 మాత్రమే వేసాను. ఎక్కువ వేసినా కలపెట్టడానికి వీలు ఉండదు, అందుకని నేను జస్ట్ 3 బజ్జీ మాత్రమే వేసాను అనమాట. కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది. కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ లెవెల్లో ఉంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఏమైనా ఒక కన్సిస్టెన్సీ ఒకసారి పిండి కలిపేది ఎలా ఉండాలి అడిగితే నేను కామెంట్ చేస్తే ఈసారి ఎలా చేయాలి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలనేది అయితే నేను పెడతాను. యాక్చువల్గా నేను ఇది వీడియో తీయాలనుకోలేదు. నేను అంతా అయిపోయిన తర్వాత కలిపేసిన తర్వాత మా సిస్టర్ వీడియో తీసుకుంటానంటే సరే అని చెప్పని ఓకే చేశాను. లేదంటే స్టార్టింగ్ నుంచి తీసినట్టయితే మీకు అది కూడా డౌట్ తీరేదన్నమాట. విజ్జీకి అయితే ఇలాగ మధ్యలో చీరాము, దీంట్లో వాము, ఉప్పు, కొంచెం శనగపిండి వేసి నూరి అది కూడా పెడతారు. నేనైతే ఈ బజ్జీ కొంచెం మంటగా ఉందిలే, ఇంకా అవన్నీ పెట్టడం ఎందుకులని పెట్టలేదు. ఇంతకుముందు ఒకసారి యూజ్ చేస్తాను, ఇది సెకండ్ టైం అన్నమాట ఈ బజ్జీ మిర్చి వాడడం. ఒకసారి తెచ్చుకుని అయితే ఎన్ని రోజులు 2 టైమ్స్కి వస్తాయి నాకు. ఈ బూందీ అయితే ఏదంటే కారపు బూందీ అనమాట. అటు చక్రాలు కాదు, ఇటు కారపు బూస కాదు, కారపు బూందీ అనమాట. ఇలా కొంచెం గట్టిగాను క్రిస్పీగా ఉంటాయి. ఇవైతే అమ్మ చేసిందనమాట కారపు బూందీ. ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చాము. నేను బజ్జీలు వేస్తుంటే ఈలోపు మా స్వీట్ ఇలాను బాగున్నాయి, పిల్లలు ఉడికి అలా కనిపిస్తున్నాయి. గిన్నెలో తీసుకోకూడదు, ఇంకా అర్థమైతే రాత్రి రెండో పాటు దాంట్లో అయితే. బజ్జీ పిండిలో ముంచినప్పుడు చీలిక ఉన్న వైపు ఇలా గిన్నె కానించి లాగితే మనం బాండీలో నూనెలో వేసినప్పుడు ఏంటంటే లోపల కూడా ఉడుకుతుంది అనమాట, కొంచెం ఫ్రై అవుతుంది. అలా ఆనించి లాగకుండా జస్ట్ ఇంకా పిండి మొత్తం అలా గ్లాస్లో ఉంచి లేపుతా చూడండి, అలా ఫుల్గా కోట్ అయిందంటే లోపల ఉన్న మిర్చి అనేది ఫ్రై అవ్వదు, మనకి టేస్ట్ అనేది రాదనమాట. ఇదొకటే ఒక టిప్పు. పొంగుతున్నాయి, చిటపట అంటున్నాయి, పొంగుతున్నాయి, పొంగుతున్నాయి. దూరం జరగండి, అరే దూరం జరగండి. అది స్టవ్ అక్కడ ఉంటే మనం అక్కడ ఉండాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి మనం ఏమైనా పనులు చేస్తుంటే. అవునా, స్వీట్ కూడా అవును అంటుంది, వెయిట్ చేస్తుంది. అయ్యేలోపు ఈ కారపు ఉంది కానిస్తుంది అనమాట. కానీ జతికి నువ్వేం చేస్తున్నా, ఏం చేస్తున్నా? పోవచ్చు కదా, రా బాగా వేస్తా, నేను వేస్తారా. బయట తినే బజ్జీలో అయితే ఇలాగా స్టఫింగ్ ఏంటంటే వాళ్ళు శనగనాలు, ఉల్లిపాయలు, కారం కూడా వేస్తారు, ఉప్పు కారం. మేమైతే అలా వేసుకోము, జస్ట్ ఆనియన్స్ ఇలా చీలి దాంట్లో ఆనియన్స్ పెట్టి నిమ్మకాయ పిండుతాం అంతే. అదే మా స్టఫింగ్, దానికి ఎక్స్ట్రా ఏమి యూజ్ చేయము. మాకైతే ఇలానే అలవాటు.
అయ్యో స్వీటీ వాళ్ళ కోసం ఆలు బజ్జీ కమ్ ఇదిగో దేంట్లో పెట్టాను స్లైసెస్ అలా అలా వచ్చినాయి. మిర్చి అంటే మంట అనుకుంటారు కదా, అందుకని మా పిల్లలు అయితే తినరు. వాళ్ళ కోసం అయితే సపరేట్గా ఇలా ఆలు బజ్జీ వేస్తాను అనమాట. లాస్ట్లో స్టార్టింగే వేస్తే ఏంటంటే మిర్చి మునగదు అనమాట, దానికి సరిపడా పిండి ఉండదు. అందుకని చెప్పని లాస్ట్లో వాళ్ళ వాటికి ఒక ఆలు స్లైసెస్ చేసి వాళ్ళ వాటికి ఆ బజ్జీ వేస్తాను అనమాట. తో పాటు వాళ్ళు కూడా తినాలి కదా అని చెప్పని ఎవరికి వాళ్ళు సపరేట్ ఉంటుంది కదా. టేస్ట్ చేద్దాం. నువ్వు ఆలు బజ్జీ తెచ్చుకోబో. ఇంట్లో అందరూ తినడం అయిపోయిన తర్వాత లాస్ట్లో మిగిలిన బజ్జీలు మిగిలిన స్టఫ్ అంటే ఆనియన్స్ లెమన్స్ నేను వేసుకొని తింటున్నాను అనమాట. ముందు ఇంట్లో వాళ్ళు తినాలి కదా, లాస్ట్లో మిగిలితే నేను తింటాను. ఇదండి వీడియో. మీకు కనుక ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ అలాగే ఎలాంటి వీడియోస్ మీకు నచ్చుతాయి, ఎలాంటి వీడియోస్ చూస్తే మీరు ఇంట్రెస్ట్గా చూస్తారు అనేవి నాకు కామెంట్ చేయండి. మీ నచ్చిన విధంగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మళ్ళీ రాజవరపు ఛానల్.